హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా అన్నారు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను, లైక్ ఆశిస్తున్నాను కూడా. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, గెస్ట్ చేయండి, ఈరోజు మా గల్లీ వినాయకుడిది నిమజ్జనం అనమాట. యాక్చువల్లీ మేము ఎవ్రీ టైం వచ్చేసి 7 days or 5 daysకి నిమజ్జనం చేసేవాళ్ళం. ఈసారి 7 daysకి అనుకున్నాం, బట్ అంతా కుదరక లైక్ సెట్ కాక మేము 9 daysకి చేస్తున్నాము. సో డీజే ప్లాన్ చేసినాం, బట్ డీజే వర్కౌట్ అవుతుందా లేదైతే నాకైతే తెలీదు. బట్ సో చూడాలి ఏమేమి అవుతుంది ఈరోజు, బికాజ్ ముందు ఏం ప్లాన్ చేసుకున్నది ఏది కాదు నాకైతే. సో కాబట్టి ఏం ప్లాన్ చేసుకున్నా గో విత్ ద ఫ్లో అన్నట్టు వదిలేసిన. ఈసారి లాస్ట్ టైం యాక్చువల్ డీజే అనుకున్నాం, కొంచెం సేపే డీజే చేసాం, అంతా సోది బోరింగ్ ఉండే. సో ఈసారి అట్లా ఏం ప్లాన్ చేసుకోకుండా చూద్దాం ఏదైతే కానన్నట్టు ఉన్నా అనమాట నేను. సో లెట్స్ హోప్ వాట్స్ గోయింగ్ టు బి హ్యాపెన్ అన్నట్టు ఉంది. ఈరోజు సండే మంచి మూవీస్ వస్తున్నాయి తెలుసా, అయినా కానీ నిమజ్జనంకి పోతున్నా. అంటే ఏమనుకుంటున్నారు మీరు? భక్తి లేదనుకోకండి, భక్తి ఉంది కాబట్టి పోతున్నా, ఓకేనా? సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఇది వచ్చేసి మా గల్లీ వినాయకుడు కాదు, మా బిల్డింగ్ వాళ్ళం అందరం కలిపి పెట్టుకున్న వినాయకుడు అంట. మేము ఆల్మోస్ట్ 9 to 10 ఫ్యామిలీస్ ఉంటాము బిల్డింగ్లో. సో మేము అందరం కలిపి పెట్టుకున్నాం అనమాట. గల్లీలో ఉంటాడు, కాకపోతే ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే మేము మా బిల్డింగ్ వాళ్ళం అందరం కలిపి పెట్టుకుంటాము. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాము. సో అదనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట, అంటే నిమజ్జనంకి, అంటే పూజ చేయాలి కదా. సో పూజ చేస్తున్నాము, అంటే అందరం కలిసి ఇంకా లాస్ట్ డే కదా అని చెప్పేసి పూజ చేస్తున్నాం. ఇంకా అది కట్టుకున్నాము అనమాట, గణపతి బప్ప మోది అని చెప్పేసి అది కట్టుకున్నాం. ఇంకా ప్రణవికి కూడా కట్టేసిన. పొట్టిదైతే రోజు కొంచెం డల్ ఉందనమాట, బికాజ్ దానికి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి డల్గా ఉంది, లేకపోతే మస్తు యాక్టివ్ ఉంటుంది తెలుసు కదా మీకు. ఇక్కడ ఏంటంటే వెహికల్ని రెడీ చేస్తున్నాం అనమాట, అంటే మొత్తం వినాయకుని ఇంకా ప్రసాదంని పెడతాం కాబట్టి వెహికల్ని రెడీ చేస్తున్నాం. ఇంకా పిల్లలందరికీ మాత్రం అది కట్టుకోమని చెప్పినాం, బట్ కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు. ప్రణవ్ కూడా పోయి నేను ఆ వెహికల్లో కూర్చుంటా అనేసరికి ఇంకా అక్కడ వెహికల్లో కూర్చోబెట్టినాం అనమాట. సో ఇక్కడ అయితే ప్రసాదాలు కూడా చేసినాం అనమాట కొన్ని. మా మమ్మీ అయితే మోదుకాలు చేసింది, స్వీట్వి హాట్వి. అంటే మోదుకాలు హాట్వి ఉండవు, బట్ దాంట్లో ఏదో హాట్ది స్టఫ్ పెట్టి చేసిందంట, ఎందుకంటే స్వీట్ పెట్టినప్పుడు హాట్ కూడా పెట్టాలి అన్నారు అని చెప్పేసి. ఇంకా ఆంటీ అక్క వాళ్ళు పులిహోర చేసుకొని తీసుకొచ్చారు. సో ఇక్కడ అన్నమాట మొత్తం పూజా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ లడ్డు వచ్చేసి మేము గణపయ్యకి పెట్టిన లడ్డు అనమాట. ఈసారి అయితే వేలంపాట అయితే లేదనమాట, మేమైతే చిన్న లడ్డు పెద్ద లడ్డు 2 పెట్టినాము. వేలంపాట అయితే లేదు ఈసారి. పెద్ద వినాయకుడికే కాకుండా చిన్న వినాయకుడికి కూడా పూజ చేస్తారు కదా, అంటే మెయిన్ వినాయకుడిలాగా. సో ఈ వినాయకుడు వచ్చేసి అదని చెప్పేసి చూపిస్తున్నా. ఇక్కడ పూజ అయిపోయింది కదా, సో ఆ వినాయకుడిని తీయడానికి అంతా వాళ్ళు చేస్తున్నారంట, ఎలా తీయాలి ఏమి చేయాలి అని చెప్పేసి ఈ వెహికల్లోనే పెడదామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో కాబట్టి అదే తెచ్చినారనమాట. అందరం కట్టుకున్నాము, ప్రణవి తప్ప. ఈ పిల్లకి ఆమె పీకేసుకుంటుంది చూడండి. ఇంకా వినాయకుడిని మా ట్రాలీ ఆటోలో పెట్టాక వీళ్ళందరూ నిల్చున్నారనమాట. సో కాబట్టి నేను పిక్స్ తీస్తా అని చెప్పేసి వీడియో తీస్తాను. ప్రణవి చూడండి ఎంతో ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా ఈ వీళ్ళిద్దరు ఎనర్జీ అయితే ఓ మై గాడ్ క్రేజ్, అసలు ఫుల్ మాస్గా అసలు ఆపకుండా మా డ్యాన్స్ చేసిండే వీళ్ళు. కాబట్టి ఇంకా మేమైతే కంటిన్యూ చేస్తామన్నమాట మా డ్యాన్స్. ఇంకా మా అందరం మమ్మీ డాడీ ఆంటీ అందరం మంచి కొంచెం అలా టచ్ స్పెండ్ చేసాము. సో చూసాను మేము ఇలా డ్యాన్స్ చేస్తాము, ఇలా ఎంజాయ్ చేస్తాము, ఇలా ఫన్ ఉంటుంది. చెరువు కట్ట పొట్టి చేయమతి వనం
పాపం మా మమ్మీ మేము డ్యాన్స్ చేస్తుంటే మాకు వాటర్ సర్వ్ చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళిద్దరు పాపం దుంకి అలసిపోయారని చెప్పేసి తాగండి బిడ్డ వాటర్ తాగండి బిడ్డ అని చెప్పేసి ఇస్తుంది. బట్ ఐ డోంట్ వాళ్ళైతే ఆ ఫైనల్ దొరుకుతారే ఉన్నారు. నేనైతే దుంకి అలసిపోయినా అని చెప్పేసి నేను కూడా పిల్లలతో పాటు ఆ వినాయకుడి దగ్గర కూర్చున్నాను అనమాట. అక్కడ స్లోగన్స్ చెప్తున్నాం అనమాట మేము. ఇంకా ఇక్కడ అంకుల్ దిష్టి తీస్తున్నారు, అంటే అది చేస్తున్నాడు అనమాట. సో అక్కడ ఏం చెప్పంటే ఉండద్దు మీరు అనేసరికి ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాము మేమందరం. సో అక్కడ మా నాన్నకి ఇస్తే వీడియో తీసిండు అనమాట మేము లోపలికి వెళ్ళిపోయాక. సో ఫైనల్లీ నిమజ్జనంకి టైం వచ్చేసింది అనమాట. సో అన్ని డ్యాన్సెస్ అన్ని యాక్టివిటీస్ అయిపోయాక మేమైతే చెరుకట్టకైతే బయలుదేరిపోయామన్నమాట. మేమైతే వెహికల్ మీద కూర్చున్నాము. మమ్మీ ఆంటీ వాళ్ళేమో బై వాక్ వచ్చారంటే ఇంకా ప్రసాదానికి వచ్చేసి పులిహోర తీసుకున్నాము. మోదుకాలు అవి అయితే అక్కడే డ్యాన్స్ చేస్తున్నాం కాబట్టి అక్కడే తినేసామన్నమాట మేము. సో ఇంకా నిమజ్జనం అవుతుంటే మాత్రం లిటరల్లీ ఏడుపు వచ్చేసింది. ఇన్ని డేస్ అంతా మంచిగా ఉండే, బట్ నిమజ్జనం అయ్యేసరికి ఏదో ఒక బాధ అయితే ఉండే. బట్ ఏడవలేదు, బికాస్ దేవుడు ఎక్కడ ఉంటాడు మనలోనే ఉంటాడు కదా అన్నట్టు ఏడవలేదు. నేను స్ట్రాంగ్ చేసుకున్నా, బట్ ఒక బాధ అయితే ఉండే నాకైతే. ఎంత మంచిగా ఉంటుంది తెలుసా వినాయక చవితి ఎప్పుడైతే నాకు చాలా ఇష్టం. బట్ నిమజ్జనం టైంకి అయితే ఏడుపు వచ్చేసి ఇక్కడ వీళ్ళు పిల్లలైతే ఏడుస్తూనే ఉన్నారు, అక్క వినాయకుడు నిమజ్జనం అయిపోయింది. పిల్లలు ఏడుస్తే మాత్రం మాకు కూడా ఏడుపు వచ్చింది. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయారు, నేను కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయా. ఇంకా వాళ్ళని ఉదార్చి వాళ్ళకి ప్రసాదం తినిపించి మేము తినేసామన్నమాట. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.